మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట అజయ్ సాధించాడు ఈరోజు. అక్క నాటుకోళ్ళు ఎలా అయినా సంపాదిస్తానన్నాడు. మొత్తానికి వాళ్ళ ఫస్ట్ రాయలసీమ స్టైల్లో నాటుకోడి పులుసు స్టెప్ బై స్టెప్ చెప్తానండి, ఎలా చేయాలో చూడండి. సంగటి రైస్ ఎవరికి చెప్పండి? నీకు రైసా? ఓకే, భలే ఉంది కదా, సూపర్. అసలు రివ్యూస్ అసలు వండుతుంటే వాసనే తెలుస్తుంది మాకు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక మంచి ఫ్రైడే, వర్క్ అయిపోయాక హ్యాపీగా ప్లెజెంట్గా ఒక బ్యూటిఫుల్ రెసిపీ అయితే చేయబోతున్నాను. సో అది కొంచెం స్పెషల్ కాబట్టి మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే గార్డెన్ చాలామంది మిస్ అవుతున్నారు కదా. సో మా గార్డెన్ అయితే సమ్మర్కి ఆల్ సెట్ అండి, మొత్తం క్లీన్ చేస్తాం, గ్రాస్ అన్నీ కూడా. సో మొక్కలు కూడా స్టార్ట్ చేద్దాం. ఇంకా వెదర్ అంతా గట్టి అవ్వలేదన్నమాట. సో ఈసారి కూడా గార్డెనింగ్ చేద్దాం. ఏం చేద్దాం ఏంటి అని చూపిస్తాను. సో ఫస్ట్ అయితే గార్డెన్ సమ్మర్కి అయితే రెడీ అయిపోయిందండి. బార్బిక్యూ సెటప్ కూడా రెడీ చేశాను. ఎందుకు ఏంటి అనేది మీకు చెప్తాను. మా ఫ్రెండ్స్ వస్తున్నారు. సో వాళ్ళు ఈరోజు ఎక్కడికి వెళ్ళారు అంటే ఫామ్కి వెళ్ళారు. అక్కడ నాటుకోళ్ళు అమ్ముతున్నారు అని చూసి సంధ్య నాటుకోళ్ళు తెచ్చుకుందాం అన్నారు. ఆవిడ అడగడమే పాపం, రండి తీసుకురండి అని చెప్పానమాట. సో వాళ్ళు తీసుకొస్తే చక్కగా బార్బిక్యూ సెటప్లో కాల్చుకొని మంచిగా నాటుకోడి స్పెషల్ ఎలా ఉంటుంది చెప్పండి. సో అదైతే చేసుకొని తినబోతున్నాం అనమాట. సో నాటుకోడి అంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అండి, ఆ స్మోకీ ఫ్లేవర్ ఆ ఒరిజినల్ టేస్ట్తోనే వస్తుంది అనమాట. సో దానికోసం కాల్చుకుందాం అని చెప్పి 2 లాగ్స్ పెడుతున్నాను. లాగ్స్ పెట్టి జస్ట్ కోల్డ్ 2 కాల్చేసుకొని అప్పుడు ముక్కలు కట్ చేసుకొని హ్యాపీగా ఫ్రెష్గా ఫామ్ నుంచి తేవడం, ఇక్కడ కాల్పించడం, పొయ్యి మీదకి ఎక్కడం. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట అజయ్ సాధించాడు ఈరోజు. అక్క నాటుకోళ్ళు ఎలా అయినా సంపాదిస్తానన్నాడు. మొత్తానికి వాళ్ళ అక్కడ వెళ్ళి చేసి ఇవన్నీ కూడా తీసుకొచ్చాడనమాట. లాస్ట్లో వాళ్ళు కాల్చరు, అక్కడ కాల్చడం అవ్వదు కదా. సో మన ఇంట్లో బార్బిక్యూ సెట్ చేసుకొని ఆ కట్ల మీద కాల్చేస్తాం. అజయ్ బాగుంది, ఇలా లెస్ దెన్ 2 kgs ఉంటే బాగుంటది కదండి. ఇది 1.5 అలా ఉంటది. బేసిక్గా లేతదే బాగుంటది, మళ్ళీ పుంజు కోడి అంటే అదేంటి పెట్టే టేస్ట్ గా ఉంటది. పుంజు గట్టిగా ఉంటుంది, ఇది కొంచెం మెత్తగా బాగుంటుంది. పిల్లలు చూడు చికెన్ అంట. అరే రండ్రా, మీరు కూడా ఇలా కాల్చుకొని తినాలి. అయినా మీరు కాల్చారు కదా ఒకసారి కోడి అనుకుంటాను, మీకు బాగా ఇక్కడ కాల్చలేదు. నేను కాల్చానా? చాలా ఎక్స్పర్ట్ అండి, నాకు ప్లేట్లు తీసుకొస్తాను. ఇది చూడండి, ఇది చూసుకోండి, ఇది అయిపోయిందంటారా? కానీ నెక్స్ట్ టైం మనం తీసిస్తాడా అంట అండి? లేదంటండి. లేదా మీరు నాకు బొచ్చు తీయడం హెల్ప్ చేయండి, మనం ఇది చేసుకోవచ్చు. ఇంకా సమ్మర్ కాబట్టి కొంచెం చేసుకోవచ్చు. ఇంకా వింటర్ వచ్చేస్తున్నానుగా, చేసుకొని ఫ్రీజర్లో పెట్టేద్దాం. సో మా ఫ్రెండ్స్ రాయలసీమ నుంచి అండి, వాళ్ళు అయితే చక్కగా ఎలా చేయాలి ఏంటి అని తెలుసు. సో నాటుకోడి తినడం చాలా ఇష్టం కదండి అందరికీ, మాకు కూడా చాలా ఇష్టం. కానీ దాని వెనకాల చూడండి ఒక 1/2 డజన్ మంది పనిచేస్తున్నారు, ఇంక్లూడింగ్ పిల్లలు అనమాట. సో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు వండుతాం ఎప్పుడు తింటాం అని. అదే అనమాట. నాటుకోడి టేస్ట్ ఎంత బాగుంటుందో. ఇండియాలో అంటే కొంచెం ఈజీ, మనకి తెచ్చుకుంటాం, ఎవరైనా చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడైతే అన్నీ మనమే కాల్చుకోవడం, కోసుకోవడం, పైన తీయడం అన్నీ మనమే కాబట్టి కొంచెం శ్రమ. దట్స్ ఫైన్. ఇలా తినాలంటే అలా చేసుకోవాలి పని కదా నిషు, కదా చూ నిషు కూడా హెల్ప్ చేస్తుంది కదా. అన్నీ కాల్చుకున్న తర్వాత అలా అంతా హెయిర్ అలా తీసేసిన తర్వాత మొత్తం ఇట్లా వాటర్లో పూసుకొని పసుపు పూసుకున్నామంటే దానికి ఉన్న ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా వర్క్ చేస్తుందండి. దానికి ఉన్న ఒక స్మాల్ హెయిర్ ఉన్నా కానీ మనకు ప్రాబ్లం ఉండదండి, దానివల్ల మనకు ప్రాబ్లం ఉండదు. యాంటీ బ్యాక్టీరియల్ లాగా టైపు వర్క్ అవుతుందండి బాగా. ఇలా పసుపు మొత్తం పైనుంచి కింద వరకు మొత్తం పెట్టేసి బాగా ఒక 5 minutes అలా పెట్టేయాలండి. దాన్ని మొత్తం పసుపు అంతా పూసుకొని ఫుల్ బాగా నేత కూడా ఉన్నట్టుంది. అందుకనే కొంచెం బాగా స్కిన్ కానీ పీల్ ఆఫ్ ఎక్కువ అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి, అప్పుడు స్కిన్ బాగుంటుంది దానికి. ఏజ్ కోల్డ్ అయితే స్కిన్ బాగుంటుంది, ఏం కాదు, మనం గట్టిగా ఫీల్ చేస్తాం. కానీ ఇది టేస్ట్ బాగుంటుంది, నేత కూడా అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా నెక్కు కాడ రెక్క కాడ పట్టుకొని కరెక్ట్గా ఇక్కడ కొయ్యాలండి. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఎముక అనేది రెక్క ఎముక, అక్కడ పట్టుకొని ఇక్కడ దాకా ఒక తొడ దాకా కోసేసి ఇక్కడ స్ట్రెచ్ చేస్తే ఇంకొక ఎముక ఇక్కడ కనిపిస్తుంది, తొడ ఎముక. దాని తర్వాత కిందకి అలా కోసేయాలండి. స్టార్టింగ్ అంతా అయిపోయిన తర్వాత అది ఒక సైడ్ అయిపోయిన తర్వాత
నెక్స్ట్ సైడ్ కానీ అలానే పట్టుకొని కరెక్ట్గా ఎముక కాడ హాఫ్ కట్ చేసినప్పుడు ఇలా వస్తుందండి. మళ్ళీ కింద కాలు పెట్టుకొని తొడకాడ అలా కోసి సపరేట్ చేసుకుంటే ఇంకొక ఎముక బయట పడుతుంది, తొడ ఎముక. దాని కిందికి ఇలా కోసుకుంటూ వెళ్తే అదే తర్వాత. దాని తర్వాత చెస్ట్ దగ్గర రెండు ఎముకల టైప్ ఉంటుందండి. అక్కడ స్కిన్ కాడ స్మాల్గా అలా కోసుకుంటే మనకు చేతికి పట్టుకునేదానికి ఇది వస్తుందండి, గ్రిప్ వస్తుంది బాగా. రెండు పక్కల పట్టుకొని అలా కోసుకొని చర్మం కోసుకుంటే గ్రిప్ వచ్చినప్పుడు ఆ రెండుని పట్టుకొని ఎముకలు పట్టుకొని లాగితే విల్ గెట్ ఆల్ ద వేస్ట్, అంటే దాని ఉన్న బాడీ పార్ట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు స్లోగా దాన్ని చూసుకోవాలి, దాన్ని పట్టుకొని సపరేట్ చేసుకోవాలండి. దాని పేగులు ఇక్కడ ఒక నరం ఉంటుంది, అంటే గొంతు కాడ అది కోసామంటే అది కింది వరకు వస్తుందండి ఆ నరం. అది పట్టుకొని లాగామంటే ఆ బాడీ వేస్ట్ అదంతా బయటకు ఒకటేసారి వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది మొత్తం. అంతా అయిపోయిన తర్వాత వాటర్లో ఒకసారి వాష్ చేయాలి. మేబీ ఆ వేస్టేజ్ అంతా ఉంటే ఆ వాటర్ వల్ల వెళ్ళిపోతుంది, వాటర్లో కడిగామంటే అప్పుడు నీట్గా అయిపోతుంది. సో అందరూ అయితే సరదాగా కూర్చొని అక్కడ కాల్చాం. దాని తర్వాత దానిపైన అన్నీ కూడా క్లీన్ చేసి ఇచ్చామన్నమాట. మగవాళ్ళందరూ కూడా మోహన్ గారు అలాగే మా అజయ్ తమ్ముడు అనమాట. సో వాళ్ళిద్దరూ ఏంటంటే కట్ చేసి నీట్గా పెట్టారండి. ఆ ప్రాసెస్ కూడా మీకు ఇందులోనే పెడతాను. నాటు కూడా ఎవరైనా తెచ్చుకున్నా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది నేను క్లియర్గా చెప్తాను. సో దాని తర్వాత అక్కడ అది జరుగుతుంది కదా, ఇంత కష్టపడి అందరం కష్టపడ్డాం కాబట్టి నేనే వంట చేసేస్తాను ఇవ్వాలని చెప్తే రాయలసీమ స్టైల్లో నాటుకోడి పులుసు రాగి సంగటి చేసుకోపోతున్నాం. దానికి ఏంటి అంటే ఒక 2 కేజీల కోడి అనుకోండి, 2 కోళ్ళు వండుదాం. సో దానికి ఒక 5-6 ఉల్లిపాయలు, ఒక 5-6 టమాటోస్, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, ఒక 2 ఇంచెస్ దాచిన చెక్క, ఒక 10 లవంగాలు. ఇది పేస్ట్ కొట్టుకోవాలన్నమాట. సో ఇది మన మసాలా బేస్. ఇలా ఒక 2 ప్లేస్లో వచ్చాయి అన్నమాట. మేమైతే ఇవి గుండుకాయలు కందనకాయలు అంటాం, పిల్లలకి గిజెట్స్. అసలు చూసారా శుభ్రంగా క్లీన్ చేసి అన్ని తీసి పెట్టారు. ఇవి పిల్లలకి వేపేసి పెడదామండి. దాంట్లో వేసేద్దా, చక్కగా ఇవన్నీ కూడా చేసేస్తాం ఈరోజు. చూడండి అసలు ఒక్క దెబ్బేస్తే నాటుకోడి కట్టడం కష్టం అసలు. చూడండి ఫుల్ జిమ్ బాడీ అనమాట. ఫస్ట్ రాయలసీమ స్టైల్లో నాటుకోడి పులుసు రాగి సంగటి కదా, నాటుకోడి పులుసు స్టెప్ బై స్టెప్ చెప్తానండి ఎలా చేయాలో చూడండి. అసలు నందిని గారు ఎరగొట్టేస్తారనమాట. మేము లాస్ట్ వీక్ భోజనానికి వెళ్ళాం, చాలా బాగా చేశారు. సో ఫస్ట్ అయితే కరివేపాకు, ఉల్లిపాయలు. అలాగే రాయలసీమలో కూడా రాజంపేట స్టైల్, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదండి. మనది నందిని గారిది ఏంటంటే రాజంపేట స్టైల్ అనమాట. సో ఉల్లిపాయలు ఇది ఒక 2 కేజీస్ కోడి అనుకోండి కదండి, 2 కేజీస్ కోడి చేస్తున్నాం. ఒక 5 మీడియం ఆనియన్స్ తీసుకున్నాను, కరివేపాకు కొంచెం వేసి నూనెలో వేపుతున్నాం అనమాట. సో ఇప్పుడు నేను కొబ్బరి, ధనియాలు, అలాగే లవంగం, చెక్క, మిరియాలు ఇవన్నీ వేసి కొట్టాను. దాంట్లోనే ఒక మీడియం సైజు ఒక 5-6 టమాటోలు వేసి పేస్ట్ కొడతాను. మా ఇల్లు ఒక పండుగ వాతావరణంలా ఉంది అసలు, చక్కగా హడావుడిగా ఇండియాలో అనిపిస్తుంది. ఇంటికి వచ్చాక ఇంతగా ఎప్పుడూ చేయలేదు, ఇంత బాగుంటుంది. చక్కగా నలుగురం కలిసి చేసుకుంటాం. అలాంటిది ఈరోజు అసలు అందరూ నలుగురం కూర్చొని చదవ పని చేసుకుంటున్నాం, మంచిగా స్పెషల్స్ చేసుకుంటున్నాం, పిల్లలు ఆడుకుంటున్నారు. అసలు ఇది కావాలి వైబ్. ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్గా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. 2 కేజీలకు సరిపడా ఒక 2 టీ స్పూన్స్ వేసాం, 2 స్పూన్స్ వేసాం. తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా కొబ్బరి, టమాటో, మసాలా దినుసులు అన్నీ కూడా ఆ పేస్ట్ అంతా కూడా వేసేస్తున్నాం అనమాట ఇందులో. స్మెల్ అదిరేని వస్తుంది, స్మెల్ అదుర్స్ చాలా బాగుంది నందిని గారు. ఇంకా అవ్వకుండానే మంచి స్మెల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు పడగానే స్మెల్ భలే వస్తుంది. సో మనం కోడి చూసారు కదండి, ఫస్ట్ అయితే పసుపు రాసి క్లీన్ చేస్తాం. ఆ తర్వాత ముక్కలు కట్ చేసాక ఇంకా కడగకూడదు అనమాట, చప్పదనం వస్తుంది. సో అలా కట్ చేసుకున్న ఒక మోర్ దెన్ 2 కేజీస్ కోడి అనమాట ఇది. ఇప్పుడు 2 కోళ్ళు కలిపి వండేస్తున్నాం. అసలు చికెన్ కలర్ చూడండి, అసలు మనకి ఎంత ఫ్రెష్గా, అసలు ఒక్క గంట కూడా నిలవ కాదు కదా. జస్ట్ ఫామ్ నుంచి తెచ్చి లైవ్ కోడి కాల్చి వండేస్తున్నాం అంతే. ఈ టేస్ట్ మామూలుగా ఉండదు. అవును, ఇంత ఫ్రెష్గా ఫస్ట్ టైం. ఒక 10 నిమిషాలు అయితే మనం వేసిన మసాలా, టమాటో పేస్ట్ ఉంది కదా, ఇదంతా కూడా వేగించాం. ఇప్పుడు ఈ కోడి అయితే వేసేస్తున్నాం ఇందులో.
కోడి కలరే తిరిగింది అసలు. ఫ్రెష్ కందనకాయని మనం అంటాం, ముక్కినకాయని రాయలసీమలో అంటారు, లేదు ఇంగ్లీష్లో అంటే గిజెట్స్ అనమాట. ఇవి కూడా వేసేస్తే ఉడుకుతాయి. లివర్ ఇప్పుడు వేయకూడదు, మాడిపోతుంది, అది కొంచెం పేస్ట్ అయిపోతుంది. సో ముక్కకి ఈ మసాలాతో పాటు సాల్ట్ కూడా పట్టేస్తుంది కదా. 2.5 అయినా అండి, ఒకవేళ చూసుకొని మళ్ళీ 3 వేస్తాను. 3 స్పూన్స్ కారం వేసాను అనమాట. సో ఈ మసాలా, ఉప్పు, కారం, ఆహా స్మెల్ పెళ్ళిళ్ళలో చేసే స్మెల్ వస్తుంది. నాటు కోడి మామూలుగా లేదండి. ఈ దేశాలకు వచ్చాక ఫ్రెండ్సే ఫ్యామిలీ అనమాట, ఇంకెవ్వరు ఉండరండి. వాళ్ళకి వచ్చిన వంటలు మనం తింటాం, మనకు వచ్చినవి వాళ్ళు చేసుకుంటాం. సరదాగా ఇలా ఉంటే కొంచెం రిలీఫ్ వస్తుంది మనకి. ఇక్కడ ఎవ్వరూ ఉండక కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఒక మంచి ఫ్రెండ్స్ దొరకడం అన్నది కూడా భాగ్యం. సో ఇక్కడ కూర అయితే ఇలా మగ్గుతుంది అనమాట ఈ మసాలాలతో. ఇందులోంచి వాటర్ వచ్చి కొంచెం తక్కువే వస్తుంది వాటర్, మనం కాల్చాం కొంచెం. ఇది లేత కోడి అనమాట, లేత పెట్ట, అందుకు కొంచెం తక్కువే వస్తుంది. ఇది ఇలా అవుతుండగా చూపిస్తారండి. ఇక్కడ 5 ఎండుమిరపకాయలు, 3 వెల్లుల్లిపాయలు పెట్టాం అనమాట. ఇక్కడ మన ఇక్కడ ఇందాక కోడి కాల్చం చూసారా, అందులోనే దాంతోపాటు ఒక గుప్పుడు కరివేపాకు. అదే చూస్తున్నాం. మన ఇంట్లో ప్యాన్లో పెట్టుకుందాం అండి. పెట్టి చూడు. ఇది ఎండుమిరపకాయలు మనం బయట ఫైర్లో కొంచెం వేయించుకున్నాం కదా. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, దాంతోపాటు చింతపండు గుజ్జు, అలాగే ఉప్పు, ఇవన్నీ చాలా ప్రొఫెషనల్గా మన అజయ్ చేస్తాడనమాట. ఇదేంటి అంటే పచ్చిపులుసు రెడీ అవుతుంది. సో ఇందులోంచి టేస్ట్ టేస్ట్ వచ్చేస్తుంది అసలు. రాయలసీమలో చుక్క పులుసు అంటారు. చుక్క పులుసు అంటే మనం ఖచ్చితంగా నాటుకోడి చేసినప్పుడు ఇది ఉంటుంది. స్మెల్ బాగా వస్తుంది. ఆ వెల్లుల్లిపాయ వేగింది, ఎండుమిరపకాయలు అంటే ఇంకా పీసులు కనపడకూడదు, మొత్తం పిండి చేత్తోనే చేయాలి, అది మిక్సీలో వేయకుండా. ఇంకా ఇది కూడా వాడకూడదా, అదేంటి మన ఆనియన్స్ పైన కట్ చేసేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత వేగినవి కదండి, ఒక ఆల్మోస్ట్ ఒక 25 minutes 30 minutes సిమ్లో పెట్టి వేగించు. అందులోంచి వాటర్ అంతా వచ్చింది, ఆ వాటర్ ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కొంచెం. ఇంతవరకు వేగాలన్నమాట. వేగిన తర్వాత 2 స్పూన్స్ ధనియాలు, జీలకర్ర పౌడర్. ఇవి చిన్న చిన్న ముక్కల కింద కోసాం కదా మనం, మీడియం సైజు. దట్టు ఈ కోడి కూడా చాలా లేత కోడి అనమాట. 1 kg ఉంది ఒక్కొక్క కోడి. సో ఈ వేగడంలోనే సగం ఉడికిపోతుంది. మాకు ఇలాంటి నాటుకోడి ఉంటే గారెలు నాటుకోడి. మీరు అలసంద వాడాలి అంటారు కదా. అలసందల వాళ్ళు మళ్ళీ ఈలూరులో అదే మన వాడయ్యా. అంతే నాటుకోడి గారెలు మాకు కూడా అంతే. అవును వేడివేడిగా కూరలో తిండి. అవునులేండి, అవి పల్చగా క్రిస్పీగా బాగా వస్తాయి. అంటే ఎక్కువ మందం ఉండదు, అలానే బాగా కంచిగా ఉంటది అన్నమాట. అలాంటి చికెన్ పులుసులు వేసుకుంటే సబ్బా. అయితే సో ఇలా వంట చేస్తూ కాన్వర్సేషన్స్ అనమాట. మన మోహన్ గారు వాళ్ళ అమ్మగారు ఏం స్పెషల్, మా అత్తయ్య గారు ఇక నందిని గారు వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు, మా ఇంట్లో ఏం చేస్తారని చెప్పుకుంటూ అవి ఊహించుకుంటూ ఫుల్గా వంట చేసేసుకుంటున్నాం అనమాట. అక్కడ మా అజయ్ అయితే పచ్చిపులుసుకి ఒక 10 నిమిషాలు ఫుల్ చుక్కలు చారు అంటారంట. చికెన్ అంటే పిల్లలకి ఇంకా చుక్కలు చారు. ఓ మనకైతే బిర్యానీలు అంటాం కానీ ఇవే బాగుంటాయండి చెప్పాలంటే. అవి నేటివ్ ఫుడ్ తింటే అమ్మయ్య మన ఊరికి వచ్చాం. సరే నాటుకోడి చేసుకొని సంగటి చేసుకుని అలా పచ్చిపులుసు చేసుకుని తింటే ఇంకెందుకు కంఫర్ట్గా కూడా ఉంటుంది. మనంత జర్నీ చేసి వచ్చి ఇక్కడైతే రైస్ సంగటికి రెడీ అవుతుంది అనమాట. సంగటి చేయడానికి రైస్ వండుతున్నాం. ఇందులో కూరలు వేద్దాం. వాటర్ బాగా వేగిపోయింది. ఇప్పుడు వాటర్ వేసేయాలన్నమాట. ఫుల్గా ముక్క ములిగే వరకు వేస్తాం కదండి. నందిని గారికి నాకు చాలా మంచి పరిచయం, కానీ నాది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎవరినైనా అండి అండి అండి. నేను అసలు ఎంత క్లోజ్ అయినా అయ్యో పాప సంధ్య చక్కగా అంటారు, నేను అలా అనొచ్చు కదా, నేను అనలేనమాట. అది నా ప్రాబ్లము. నాటుకోడి ఇలా వండితేనే బాగుంటుంది. కుక్కర్ పెట్టాము అంటే మీకు మళ్ళీ మెత్తగా వచ్చి ఆ ఫ్లేవర్ వేరు ఉంటుంది. వాడకూడదు. ఉప్పు కారాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని చక్కగా అదైతే బాయిల్కి వస్తుంది కదా. ఈ బాయిల్కి వచ్చినప్పుడు మనం
ఇందాక కందనకాయలు అని ముక్కినకాయలు వేస్తాం కదా, ఈ లివర్స్ ఇలా లివర్ లాగే వేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ వాటర్తో పాటు ఉడుకుతుంది ఇది. ఇవైతే ఇవే స్పెషల్గా వండి పెట్టేవారు పిల్లలకి, పిల్లలు తింటారు ఇవే అని చెప్పి. బిలో 1 year 2 years 3 years పిల్లలకి అన్నీ తినలేరు కదా, సో ఇవన్నమాట పిల్లల మొక్కలు ఇవి. లివర్ ఐరన్ మంచిగా పడుతుందండి అసలు. ఒక పక్కన అయితే సంగటి అవుతుంది, చికెన్లో కూడా ఇప్పుడే వాటర్ వేసాం కదా అది కూడా ఉడికిపోతుంది. ఈలోపు ఇదేంటి అంటే పచ్చి పులుసు అని చెప్పారు కదండి, రాయలసీమ చుక్కల పులుసు. చుక్కల పులుసు అనమాట. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, అలాగే మన ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా తుంచాడు అనమాట. ఎక్కడ చూడండి, ఎక్కడ ఒక చిన్నది కూడా కనిపించట్లేదు కదా. అందులో చింతపండు నీళ్ళు వేసాడు, సాల్ట్, ఈ ఉల్లిపాయలన్నీ వేస్తాం. ఇది మన నాటుకోడి పులుసులోకి కాంబినేషన్ అనమాట. చాలా చాలా బాగుంటుందంట. ప్రాపర్ రాయలసీమ డిన్నర్ ఈరోజు మాకు. ఫస్ట్ టైం అండి, మేము ఎప్పుడు తినలేదు ఇది. చుక్కల పులుసు అవును. ఈవెన్ నాటుకోడి కూడా ఆ స్టైల్లో తెలియదు కదా మనకి, కొత్తగా. నాటుకోళ్ళకి బాగా అరుగుతుంది. చికెన్ ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అనమాట. ఈ టైంలో ఇంకా మూత పెట్టకుండా ఇలా ఉడికించి ఇంకా 10 minutesలో దించుతా ఉండగా ఏంటి అంటే మిరియాలు, 1 స్పూన్ మిరియాలు, 3 వెల్లుల్లిపాయలు అనమాట పెద్దవి. ఇవి లాస్ట్లో ఇంకా కూర దించేస్తాం అనగా 10 minutes ఉందనగా దంచుకొని వేసుకుంటే ఈ ఘాటు దిగి చాలా బాగుంటుంది. బేసిక్గా కోడి చాలా బాగుందండి, మంచి సువాసన వస్తుంది. దోశలు కూడా ఈ టైం బయట పెట్టుకొని చేసుకోవాలి. సో ఫైనల్గా అయితే మా రాయలసీమ భోజనం అయితే రెడీ అండి. సంగటి చూడండి, వేడి వేడి సంగటి, వేడి వేడి సంగటి, నాటుకోడి పులుసు చూడండి. ఆ కలర్ చూస్తే చూడండి, అసలు టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట. మేము ఆల్రెడీ టేస్ట్ చూసాం. దాంట్లోకి చుక్కల చారు, మన నందిని గారి స్పెషల్ అనమాట. చాలా బాగుంటుంది. ఫ్రైడే ఈవినింగ్ మంచి విందు భోజనం అయితే ఎంజాయ్ చేయబోతున్నాం అండి. చక్కగా చాలా హ్యాపీగా ఉంది. ఫుడ్ ఎంత టేస్టీగా ఉందో, నాకు మంచి మనుషులు కూడా ఉన్నారనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, పిల్లలు అందరం కూడా. సరదాగా తిన్నప్పుడు కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను, ఎంజాయ్ చేయండి. ఏం తింటావు ఇప్పుడు? నాటుకోడి రా, కంట్రీ చికెన్. యా, సంగటి రైస్. రైస్ ఎవరికి చెప్పండి? నీకు రైసా? ఓకే. రైస్తో పాటు ఏం కావాలి? చికెన్ అంటే ఇవ్వను నేను, నాటుకోడి. చెప్పు నువ్వు. నువ్వు నువ్వు ఇలా వేసేస్తున్నాను. కారం ఒక్కటి తిను, బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ మనకి దొరకదు కదా. నిష్ ఏంటి గ్రేవీ క్వీనా? యూ లైక్ గ్రేవీ కదా? స్పైసీ గర్ల్, రాయలసీమ నాటు బిడ్డ. వైట్ ముక్కలు దొరికాయి. ఓకే, కొంచెం గ్రేవీ. ఏంటిది? గ్రేవీ కావాలా? సో అందరం అయితే చక్కగా కూర్చొని నాటుకోడి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట. మంచిగా పులుసు గ్రేవీ భలే వచ్చింది చూడండి. ఎంత గ్రేవీ ఉందంటే అంత గ్రేవీ ఉంది, ఫుల్గా. మరి సంగట్లో కలాలి కదా, అసలు ఒక పట్టు పడేస్తాం అనుకో మొత్తం అందరం. ఫ్రైడే ఈవినింగ్ ఇంతకన్నా ఏం కావాలి? భలే ఉంది కదా, సూపర్. అసలు రివ్యూస్ అసలు వండుతుంటే వాసనే తెలుస్తుంది మాకు, మామూలుగా లేదు అసలు. చూసారు కదండి, చక్కటి రాయలసీమ భోజనం అనమాట. నాటుకోడి పులుసు రాగి సంగటితో చాలా బాగా తిన్నాం. దట్టు ఫ్యామిలీలా అనిపించారనమాట ఫ్రెండ్స్ అందరూ కూడా. నందిని గారు, అలాగే మోహన్ గారు, నందిని గారి తమ్ముడు, నాకు తమ్ముడే అనమాట అజయ్. సో అందరం పిల్లలు, పాప అయితే ఇక్కడే స్లీప్ ఓవర్కి ఉండిపోయింది. సో హ్యాపీగా ఇప్పుడు 12 అయిందండి. ఎంత కూడా అలుపులేదు, పొద్దు నుంచి వర్క్ చేసుకున్నాం ఫ్రైడే. కానీ ఫ్రైడే ఈవినింగ్ ఇలాంటి ఒక సోషలైజ్ అయ్యి మనసు విప్పుకొని మాట్లాడుకునే ఒక ఫ్రెండ్స్ ఉంటే ఆ డే చాలా బాగుంటుంది. ఇలాంటి సోషల్ రిలేషన్షిప్స్ వల్ల హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందంట. సో హ్యాపీ. మీరు కూడా ఇలా మీకు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోండి. లేకపోతే మీరు మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళండి, హ్యాపీగా నచ్చినవి వండుకోండి, నచ్చింది మాట్లాడుకోండి, నచ్చింది తినండి, హ్యాపీగా చిల్ అవ్వండి. ఇంకా రేపు మేము ఎప్పుడు లెగుస్తామో మాకే తెలియదు. సాటర్డే
ఫుల్గా హ్యాపీగా పడుకుంటాం అనమాట. అసలు పచ్చి పులుసు వైట్ రైస్ అది వేసుకొని ఒక్క నాటుకోడి ముక్క నంచుకొని తింటే అదిరిపోయిందండి. అసలు మామూలుగా లేదు టేస్ట్. దట్టు నా ఫ్రెండ్స్ కూడా అంత పాపం వాళ్ళు వెళ్ళి అక్కడ జస్ట్ లైవ్ కోడ్ ఇస్తే అదంతా క్లీన్ చేసి ఇప్పుడు ఇంటికి వచ్చాక మళ్ళీ దాన్ని కాల్చి దాన్ని క్లీన్ చేసి చాలా చేశారండి, చాలా కష్టపడ్డారనమాట. కానీ అంత కష్టపడి చేసుకున్నందుకు ఇంక మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వంట చేసుకోవడం, నా ఇంట్లో నేను చేసుకోవడం ఎందుకు అని చెప్పి చైతన్య చెప్పాడు. అందరం కలిసి చేసుకుందాం, హ్యాపీగా తిందాం అని చెప్పి. సో వండర్ఫుల్ ఐడియా, చాలా బాగా ఎంజాయ్ చేసామండి.